హలో అండి అందరికీ. ఐఎమ్ డాక్టర్ వందన. మీకు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. నిన్న ఒక ఆవిడ డెలివరీ కోసం వచ్చింది. అప్పుడు మొత్తం హిస్టరీ తీసుకున్నాను. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఫిట్స్ రావడం కానీ, లేదంటే బీపీ, షుగర్ ఇట్లాంటివి మొత్తం ఒకటికి 2 సార్లు అడిగాననమాట. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ప్రతిదానికి నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది అన్నట్టు చెప్పింది. సో అని చెప్పి ఇంకా డెలివరీ చేసేసాము, అంతా సక్సెస్ఫుల్గా ఓకే అయ్యింది. ఇంకా అమ్మాయిని వార్డుకి షిఫ్ట్ చేసేసాము. వార్డులో ఉంది. ఇంకొక 3 అవర్స్ తర్వాత మళ్ళీ నాకు కాల్ వచ్చిందనమాట. ఏంటి అంటే ఆ అమ్మాయికి ఫుల్ ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా వెళ్ళి మొత్తం అంతా మేనేజ్ చేసాము. ఆ అమ్మాయి అయితే సేఫ్. వాళ్ళ మదర్ని అడిగాను, ఏంటి ఏమైనా చిన్నప్పటి నుంచి ఏమైనా ఇట్లా ప్రాబ్లం ఉందా ఇదంటే, అప్పుడు వాళ్ళ మదర్ చెప్తున్నారు అసలు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 1 ఇయర్లో 3-4 టైమ్స్ అట్లా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. దానికి వాళ్ళు మందులు కూడా వాడుతున్నారు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనకి ఫిట్స్ ఉందనో, లేదంటే బీపీ ఉందనో, షుగర్ ఉందనో అనే విషయాన్ని బయటికి చెప్పేస్తే ఈ డాక్టర్లు ఇది సీరియస్ కేస్ అండి, ఇట్లుంటే మేము చేయము, మీరు ప్రైవేట్కి తీసుకెళ్ళిపోండి అని ఎక్కడ అంటారు. పాపం డబ్బులు పెట్టుకోలేక కదా. సో మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అక్కడ ఇబ్బందులన్నీ పడి డబ్బులు పెట్టుకోలేక, సో ఈ ప్రాబ్లం అంతా ఎందుకు, సో లేదని చెప్తే అయిపోతుంది కదా అనేసి అబద్ధాలు చెప్తున్నారు. మీకు ఒకటి ఏం చెప్తానంటే, ఈ ఫిట్స్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మరి ఇలాంటి వాటికి కూడా మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే చేయించుకోండి అని ఏమి ఎవరు పంపించరు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది, లేదంటే మీరు వెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా మిషన్స్ లేవు అంటే తప్పించి రెఫర్ చెయ్యరనమాట. సో మీరు ఇలా భయపడేసి మీకున్నవన్నీ లోపల దాచుకొని డాక్టర్స్తో అబద్ధాలు చెప్పడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఆమె మాకు గనక ముందే నాకు ఫిట్స్ ఉంది ఇట్లా అని చెప్పింది అనుకోండి, దానికి సంబంధించిన మెడికేషన్స్ మేము అందుబాటులో పెట్టుకుంటాము అండ్ ఇంకా ఏవైనా మంచి ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళము. సో ప్లీజ్ మీకు ఏదైనా ఉంటే ధైర్యంగా డాక్టర్తో చెప్పండి. మీరు ఎక్కడికో పంపించేస్తారు అని మాత్రం అనుకోకండి. మీరు అలా లోపల దాచుకుంటే మాత్రం మీకే నష్టం ఎక్కువ. సో ప్లీజ్ కొంచెం మిడిల్ క్లాస్ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఈ మెసేజ్ షేర్ చేయరా. అండ్ ఇలాంటి మరిన్ని మంచి హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ ఒకసారి చూడండి. చాలా మంచి హెల్త్ అప్డేట్స్ ఇచ్చానండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని అడ్వైస్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.